సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఆధిక్యం 145 పరుగులకు చేరింది. రిషబ్ పంత్ కేవలం 33 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 4, కమిన్స్, వెబ్స్టర్ ఒక్కో వికెట్ తీశారు. ఇక రవీంద్ర జడేజా 8 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 185 పరుగులు చేయగా ఆసీస్ జట్టు 181 పరుగులకు ఆల్అవుట్ అయింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఆధిక్యం 145 పరుగులకు చేరింది. రిషబ్ పంత్ కేవలం 33 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లో బోలాండ్ 4, కమిన్స్, వెబ్స్టర్ ఒక్కో వికెట్ తీశారు. ఇక రవీంద్ర జడేజా 8 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 185 పరుగులు చేయగా ఆసీస్ జట్టు 181 పరుగులకు ఆల్అవుట్ అయింది.